హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఎయిర్టెల్ డిఎల్టీ ప్లాట్ఫామ్లో టెంప్లెట్స్ ఎలా అప్రూవల్ తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఎయిర్టెల్ డిఎల్టీ ప్లాట్ఫామ్లో లాగిన్ అయ్యి ఉన్నా. డాష్బోర్డ్ మీదకి వచ్చిన తర్వాత మీకు టెంప్లెట్స్ అనే ఆప్షన్ ఉంది. అందులో మీకు కన్సెంట్ టెంప్లెట్స్, కంటెంట్ టెంప్లెట్స్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నేను ఫస్ట్ కన్సెంట్ టెంప్లెట్స్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టెంప్లెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ అవుతుందని మీకు ఫ్యూచర్లో మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు అర్థమవుతుంది అనమాట. సో నేను కన్సెంట్ టెంప్లెట్స్ ఎలా అప్రూవల్ తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, కన్సెంట్ టెంప్లెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, ఈ కన్సెంట్ టెంప్లెట్స్ అనేది ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే ప్రమోషనల్ టెంప్లెట్స్ అని అప్రూవల్ తీసుకునేటప్పుడు ఈ కన్సెంట్ టెంప్లెట్ అనేది యూజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ప్రమోషన్కి కాదు, సర్వీస్ ఎక్స్ప్లిసిట్ టెంప్లెట్స్ అప్రూవల్ తీసుకునేటప్పుడు కూడా మనకి ఈ కన్సెంట్ టెంప్లెట్ అనేది అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, టెంప్లెట్ నేమ్ ఎగ్జాంపుల్, నేను ఒకటి ఆఫర్స్ రిలేటెడ్ టెంప్లెట్ని అప్రూవల్ తీసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే ఆఫర్స్ SMS 1 అని చెప్పేసి టెంప్లెట్ నేమ్ ఇచ్చుకున్నాను. బ్రాండ్ నేమ్ అంటే ఏంటంటే ఎంటిటీ నేమ్ని బ్రాండ్ నేమ్ అంటారు. ఓకే, మన ఎంటిటీ నేమ్ని బ్రాండ్ నేమ్ అంటారు. మనం ఎంటిటీ నేమ్ పెద్దగా ఉన్నా సరే మనం చిన్నగా షార్ట్ చేసేసి దాన్ని సేమ్ మీనింగ్ వచ్చే విధంగా మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. నేను ఏం చేస్తున్నా అంటే మా ఎంటిటీ నేమ్ని ఇక్కడ టైప్ చేస్తున్నాను. రైట్, ఇక్కడ చూడండి, టెంప్లెట్ కంటెంట్ ఇన్ బ్రాకెట్లో స్కోప్ ఆఫ్ కన్సెంట్ అని ఉంది. ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే టెంప్లెట్ మొత్తాన్ని ఇక్కడ కంటెంట్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. అంత పెద్ద కంటెంట్ ఒక వన్ స్టేట్మెంట్లో మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆఫర్స్ SMS కాబట్టి నేను తీసుకునే టెంప్లెట్ కూడా ఆఫర్స్ రిలేటెడ్ SMS అయి ఉండాలి. సో నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే టు సెండ్ ద ఆఫర్స్ రిలేటెడ్ SMS ఇన్ ప్రమోషన్ అని చెప్పేసి కంటెంట్ టైప్ చేయండి. మీరు కూడా ఏదైనా ఒక చిన్న స్టేట్మెంట్ లాగా ఫ్రేమ్ చేసుకొని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాని మ్యాక్సిమం 250 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటుంది. అలా చేసి సేవ్ చేసేసేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత మీకు ఇదేమవుతుంది, ఆపరేటర్ సబ్మిట్ అయిపోతుంది. మీకు స్టేటస్ అనేది ఇప్పుడు పెండింగ్లో ఉంది. వన్స్ ఇట్ ఈస్ మీకు యాక్టివ్ అయిపోతే మీకు స్టేటస్ అనేది యాక్టివ్ అని చెప్పి వస్తుంది అనమాట. నెక్స్ట్ మీకు టెంప్లెట్స్లో కంటెంట్ టెంప్లెట్స్ ఎలా అప్రూవల్ తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టెంప్లెట్లోకి వెళ్ళిన తర్వాత మీకు కంటెంట్ టెంప్లెట్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు రైట్ సైడ్ యాడ్ అని చెప్పి ఒక బటన్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు ప్రమోషనల్ ఇక్కడ టెంప్లెట్ టైప్ వచ్చేసరికి 3 ఉన్నాయి. ప్రమోషనల్, ట్రాన్సాక్షనల్, సర్వీస్ అని చెప్పి ఉంది. నేను ఇప్పుడు మీకు ప్రమోషనల్ టెంప్లెట్ని ఎలా అప్రూవల్ తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ ప్రమోషన్ రేడియో బటన్ సెలెక్ట్ చేసింది. సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి రండి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ కేటగిరీ అనే ఆప్షన్ ఉంది. కేటగిరీలో మీకు డ్రాప్ డౌన్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు మీ ఎంటిటీ యాడ్ అనేది ఏ రిలేటెడ్ కేటగిరీకి సంబంధించింది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను లాగిన్ అయిన ఎంటిటీ వచ్చేసరికి కమ్యూనికేషన్ బ్రాడ్కాస్టింగ్ ఎంటర్టైన్మెంట్ IT అనే ఎంటిటీకి కేటగిరీకి రిలేటెడ్ అనమాట. సో నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, సెర్చ్ హెడర్స్ అని చెప్పి ఉంటుంది. ఈ ఎంటిటీలో ఏదైతే సెండ్ ఐడీలు అప్రూవల్ అయి ఉంటాయో ఆ సెండ్ ఐడీస్ మొత్తం ఇక్కడ డ్రాప్ డౌన్లో వస్తాయి. అందులో నుంచి మనం ఈ టెంప్లెట్ని ఏ సెండర్ ఐడీకి మ్యాప్ చేయాలనుకుంటున్నామో ఆ సెండర్ ఐడీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఒకటి సెండ్ ఐడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటే కాదు, మల్టిపుల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్ యారో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ వస్తాయి. అందులో నుంచి ఇంకోటి కూడా సెలెక్ట్ ఒకటి కాదు, మల్టిపుల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ కంటెంట్ టెంప్లెట్స్ అని చెప్పి ఉంది. కన్సెంట్ టెంప్లెట్ అని ఉంది. ఇక్కడ డ్రాప్ డౌన్లో ఇక్కడ ఏమీ లేవు, ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన కన్సెంట్ టెంప్లెట్ అది ఏది అప్రూవల్ కాలేదు. ఓకే, ఇందాక మనం కన్సెంట్ టెంప్లెట్ అని చెప్పి ఒకటి అప్రూవల్ పెట్టాం కదా. ఏంటి, ఆఫర్స్ రిలేటెడ్ SMS గురించి మనం కన్సెంట్ టెంప్లెట్ అప్లై చేసాము. అది ఎప్పుడైతే ఆపరేటర్ యాక్సెప్ట్ చేస్తాడో ఆ తర్వాత మనం దాని రిలేటెడ్ ఉన్న కంటెంట్ టెంప్లెట్ని అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు అప్రూవ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ కన్సెంట్ టెంప్లెట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత టెంప్లెట్ నేమ్ రైట్ సైడ్కి రండి. టెంప్లెట్ నేమ్ అంటే ఇక్కడ నేను చేసి ఆఫర్స్ SMS పంపిస్తున్నాను కాబట్టి ఆఫర్స్ రిలేటెడ్ SMS అని చెప్పి టెంప్లెట్ నేమ్ ఇస్తున్నాను. తర్వాత టెంప్లెట్ మెసేజ్ టైప్ వచ్చేసరికి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, టెక్స్ట్, యూనికోడ్. టెక్స్ట్ అంటే ప్యూర్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. యూనికోడ్ అంటే రీజియన్ లాంగ్వేజెస్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ నేను టెక్స్ట్ అంటే ఇంగ్లీష్లోనే పంపుతున్నాను కాబట్టి నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కిందకి రండి, టెంప్లెట్ మెసేజ్ అని చెప్పి ఉంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా మొత్తం స్టాటిక్ మెసేజ్ కంటెంట్ టైప్ చేసుకోవాలనుకుంటే వితౌట్ వేరియబుల్ మీరు దీని మీద ఇన్సర్ట్ వేరియబుల్ ఏం క్లిక్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా మీకు స్టాటిక్ కంటెంట్ని మీకు పేస్ట్ చేసి సేవ్ చేసేసేయండి. లేదు మీకు కొన్ని
చేంజెస్ ఏమైనా ఉంటాయి అనుకుంటే ఇక్కడ చూడండి, నేను ఎప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ కస్టమర్, టుడే 50% ఆఫ్ ఆన్ ఎవ్రీ ప్రోడక్ట్ అని చెప్పేసి నేను ఒక కంటెంట్ ఉంది. తర్వాత నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ నాకు డేట్ టైం అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో నేను ఏం చేసిన ఇన్సర్ట్ వేరియబుల్ క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఇన్సర్ట్ వేరియబుల్ నాకు ఇప్పుడు ఎవ్రీ టైం నేను ఇదే రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ కంటెంట్ మొత్తం సేమ్ ఉంటుంది, దీంట్లో మాత్రం వేరీ అవుతూ ఉంటుంది. సో నేను సేవ్ చేస్తున్నాను. ఇది మీకు సబ్మిట్ అయిపోతుంది ఆపరేటర్కి. వన్స్ ఆపరేటర్ యాక్టివేట్ చేస్తే మనం యూస్ చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు ప్రమోషనల్ అయిపోయింది కదా, ట్రాన్సాక్షన్లు వచ్చేసరికి ఇది ప్యూర్గా బ్యాంకింగ్ రిలేటెడ్ టెంప్లెట్ అప్రూవల్ తీసుకోవాలంటే మేము ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వదిలేసేయండి. మనకి ఇప్పుడు బ్యాంకింగ్ రిలేటెడ్ అయితే టెంప్లెట్ ట్రాన్సాక్షన్లో తీసుకోవాలి. బ్యాంకింగ్ రిలేటెడ్ కాకపోతే సర్వీస్లోకి రండి. మనం నార్మల్ ట్రాన్సాక్షన్ యూస్ చేసి సర్వీస్లో 2 టైప్స్ ఉంటాయి. సర్వీస్ ఇంప్లిసిట్ ఒకటి ఉంటుంది, సర్వీస్ ఎక్స్ప్లిసిట్ ఉంటుంది. నేను సర్వీస్ ఎక్స్ప్లిసిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్వీస్ ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటంటే, మన ఎగ్జాంపుల్ ఒక కార్ షోరూంలోకి వెళ్ళి మనం జస్ట్ వాళ్ళకి కొటేషన్ అడుగుతాం అనమాట. ఏంటి, ఎలా ఉంది, ఏంటి ప్రైజెస్ అని చెప్పేసి అడిగిన తర్వాత వాళ్ళు మన డీటెయిల్స్ తీసేసుకుంటారు. మన ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, నేమ్, మన డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు SMS సెండ్ చేస్తారు మనకి. ఏమైనా మీకు ఆఫర్ ఎంత ఉంది, ఈ రోజున ఈ ప్రోడక్ట్ స్టార్ట్ అవుతుంది, లాంచ్ అవుతుంది, కొత్త ప్రోడక్ట్స్ అని చెప్పేసి ప్రోడక్ట్ గురించి మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు ఆ కేటగిరీ రిలేటెడ్ SMS పంపించాలంటే సర్వీస్ ఎక్స్ప్లిసిట్ అనమాట. తర్వాత మనం ఒక షాప్కి వెళ్ళి లేకపోతే ఒక షోరూమ్కి వెళ్ళి మనం ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళతో రిజిస్టర్ అయిపోతాం. ఆ టైప్ ఆఫ్ SMS పంపించాలంటే సర్వీస్ ఇంప్లిసిట్ అనమాట. మోస్ట్లీ మనం పంపించే SMS మొత్తం, ట్రాన్సాక్షన్ SMS మొత్తం సర్వీస్ ఇంప్లిసిట్ కింద ఉంటాయి. తర్వాత రిమైనింగ్ మొత్తం సేమ్ ఉంటుంది ప్రాసెస్. సెర్చ్ హెడర్ అంటే మనం ఆ టెంప్లెట్ని ఏ హెడర్కి అయితే మ్యాప్ చేయాలనుకుంటున్నామో ఆ హెడర్ సెలెక్ట్ చేసుకోండి, టెంప్లెట్ నేమ్ ఇవ్వండి. ఓకే, OTP SMS అని చెప్పేసి నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. OTP SMS 3 అని చెప్పి పెట్టుకుంటున్నాను. తర్వాత టెంప్లెట్ మెసేజ్ టైప్ అంటే ఏ టెక్స్ట్ అయితే టెక్స్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే టెక్స్ట్, రిమైనింగ్ రీజనల్ లాంగ్వేజ్ అయితే యూనికోడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చూడండి టెంప్లెట్ మెసేజ్ అని చెప్పింది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే OTP రిలేటెడ్ SMS ఒక టెంప్లెట్ని ఒకటి నేను అప్రూవల్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి డియర్. తర్వాత నాకేమవుతుందంటే నెక్స్ట్ వాళ్ళ పేరు అనేది, వాళ్ళ నేమ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో డైనమిక్గా చేంజ్ అవుతుంటుంది కాబట్టి నేను ఇన్సర్ట్ వేరియబుల్ అని క్లిక్ చేసుకుంటున్నాను. తర్వాత యువర్ లాగిన్ OTP, తర్వాత OTP వాల్యూ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇన్సర్ట్ వేరియబుల్ అని క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి, చూడండి. ఆ కండిషన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరియబుల్ ఇక్కడ పెట్టారు కదా, ఇమీడియట్గా నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ పెట్టకూడదు. ఈ ఫార్మాట్ రాంగ్. ఓన్లీ ఒక వేరియబుల్ పెట్టిన తర్వాత అట్లీస్ట్ మిడిల్లో ఏదైనా కంటెంట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకే, కంటెంట్ ఉంటేనే అది వ్యాలిడ్, లేదంటే ఆపరేటర్ రిజెక్ట్ చేస్తారు. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, యువర్కి లాగిన్కి బిట్వీన్లో ఒక స్పేస్ మాత్రమే ఉంది. ఓకే, డబల్ స్పేస్ ఇవ్వకూడదు. డబల్ స్పేస్ ఇచ్చేయంగా చూడండి, యూ హ్యావ్ ఎంటర్డ్ మోర్ దాన్ వన్ స్పేస్ ఇన్ ది కంటెంట్ అని చెప్తుంది. డబల్ స్పేస్ ఇచ్చినా కూడా ఇన్వాలిడ్ అండి, ఆపరేటర్ యాక్సెప్ట్ చేయరు. ఓకే, లాస్ట్లో ఇంకొక పాయింట్ వచ్చేసరికి, లాస్ట్లో మన కంటెంట్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా మనం బ్రాండ్ నేమ్ యాడ్ చేయాలి. బ్రాండ్ నేమ్ అంటే ఏంటంటే ఎంటిటీ నేమ్ని బ్రాండ్ నేమ్ అంటారు. ఓకే, మా బ్రాండ్ నేమ్ వచ్చేసరికి రైట్, ఈ విధంగా పెట్టేసి మనం సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఇది టెంప్లెట్ అనేది ఆపరేటర్కి సబ్మిట్ అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడైతే అప్రూవల్ ఇస్తారో ఆపరేటర్ అనేది మనం టెంప్లెట్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 1 minute. రైట్, ఇక్కడ ఇవన్నీ మన ఆపరేటర్ సబ్మిట్ చేసాము. వాళ్ళు ఎప్పుడైతే అప్రూవల్ ఇస్తారో మనం యూస్ చేసుకోవచ్చు.